తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆడేడ్రా ఆడ అప్పట్లో లేడురా, బాగా మారాడు. మారాడంటే ఈ ఊళ్ళో పిల్లకి లైన్ వేస్తున్నారా? రేయ్ కొట్టేనంటే రేయ్ నేను నిజం చెప్తున్నాను రా, నాకేమన్నా అసయ్యా? రేయ్ నీకు వేరే పనే లేదా? నీ మీద ఒట్టురా, రండిరా రండి చూపిస్తాను, రండిరా రండి, నాతో రండి. ఆగనాగండి, అది చూడండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. రేయ్ అక్కడ కూర్చుంటే ఏమైందిరా? వాడు ఎవరి కోసం కూర్చున్నాడు అటు చూడండి. ఆ పెళ్ళి వస్తుంది కదా, చూడండి బాగా చూడండి, ఆడి ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో, తన ముఖం కూడా చూడండి ఎలా మారిపోయిందో. వెళ్ళేది తినగా వెళ్ళిపోవచ్చు కదా, చావబోయే ముసలి దాంతో ముచ్చట్లాడుతుంది చూడు. చూడండి అమ్మాయి వెళ్ళిపోతుందా? ఇప్పుడు వీడు కూడా వెళ్తాడు, బాగా చూడండి. రేయ్ మంచి పిల్లరా. రేయ్ ఈ అమ్మాయిని చూస్తేనే ఇలాగ అన్నావంటే నా లావని చూస్తే అంతే. రేయ్ ఏదో ఒక రోజు తేలుతుంది లేరా. వీళ్ళని కనిపెట్టడం కోసం వీళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరెవరినో ఎక్కడెక్కడో టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఇతను కోపం తగ్గలేదు. నీ పేరేంటని అడుగుతోంది. శివ. శివ అంట. దేవుడి పేరు. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారని అడుగుతోంది. అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నిన్ను ఏడవద్దని చెప్తోంది. తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయారట. తల్లిదండ్రులు లేని మీలాంటి వాళ్ళకి ఆ దేవుడే తల్లి తండ్రి అట. రేయ్ సార్ పిలుస్తున్నారు, రారా రారా. ఏమైంది? ఆటోకి డ్యూ కట్టలేదు, అందుకే ఫైనాన్సర్ వచ్చాడు. నేను నిన్నే డబ్బిచ్చి పంపించాను కదా. ఆ ఆటోకి క్లచ్ ప్లేట్ పోయింది. సరే వెళ్ళి చెప్పు, మండే ఇస్తాను చెప్పు. నేను వెళ్తే తిడతాడు. ఏయ్ బాబుగారు, డబ్బు ఖర్చయిపోయింది, మండే తప్పకుండా పంపిస్తాను. ఏందమ్మా మీ బిజినెస్ పడిపోయిందా? ఏం బాబుగారు,
నేను ఎంత కష్టపడుతున్నానో మీరు చూస్తున్నారు కదా. నేను ఎగ్గొట్టేదాన్ని కాదు, తప్పకుండా ఇస్తాను. ఏమిట్రా, స్కూల్కి రెడీ అయ్యారా? పదండి. పదండ్రా. తను శాంతి సిస్టరు. ఆ పిల్ల అలాంటి టైప్ కాదు. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మొదట్లో నేను చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ నేను లవ్లో పడినప్పుడే తెలిసింది అందులో బాధ ఏంటి అన్నది. నేను ఎవరి గురించి చెప్తున్నాను నీకు అర్థమైందా? మధు ప్రియ నా గురించి ఏమైనా అడిగిందా? లేదు. అడుగుతుంది, తప్పకుండా అడుగుతుంది. నాకు ఎప్పుడు ఇలా కాలేదు. నా చిన్నతనంలో 2వ క్లాస్ చదివేటప్పుడు సరోజ టీచర్ కూతురు జయ అనే అమ్మాయి నన్ను ప్రేమించింది. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను వెనక్కి తిరిగి నన్ను చూసేసరికి నా ఒళ్ళంతా ఒకలాగా అనిపించింది అనుకో. మనసు లేదో పులకిరింత. నీకు అలాగ అనిపించిందా? ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు లవ్ చేసావు, ఈ ఫీలింగ్ ఏంటి నీకు తెలుసు. ఇదిగో చూడు, వచ్చాము వెళ్ళామని కాకుండా చిన్ని రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో. ఎందుకు నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను. చిన్నతనం నుంచి మనసులోనే ఇష్టం పెంచుకున్నాను. అతను ఎవరో కాదు, మా బావే. నెల్లూరులో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎన్నోసార్లు కంపెల్ చేశారు ఇంకెవరినైనా పెళ్లి చేసుకో అని. నేనే ఒప్పుకోలేదు. నువ్వే చెప్పు, ప్రేమ అనేది ఉదయం సాయంత్రం పూచే మల్లె రోజాల్లాంటిదా? అదెప్పుడో ఒకసారి పూచే అపూర్వమైన పూ. నా మనసులో అది ఆల్రెడీ పూసింది. నా నూరుకి ఇబ్బంది పెట్టుకో ప్లీజ్, అర్థం చేసుకో. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనేది. భవతి భిక్షాం దేహి. ఏంటయ్యా? భిక్షాం దేహి. ఎలవయ్యా, పొద్దున్న తలుపు తట్టి. ఏంట్రా వీళ్ళతో పెద్ద టార్చర్ అయిపోయింది. వేళపాడ లేకుండా వచ్చి భిక్ష కొడుతున్నారు. ఏయ్, దానికి ఎందుకురా అంత విసుక్కుంటావు? మా అయితే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? వారం 10 రోజులు పని అయిపోగానే వెళ్ళిపోతాం, అంతే కదా? ఏంటయ్యా? Oh, pillar, caterpillar, lazy boys, naughty girls, sing a song, ping a pong. Lazy boys, naughty girls, sing a song, ping a pong. Naughty girls, sing a song,
Ping a pong. Naughty girls, sing a song. Ping a pong. ఏం జరుగుతుంది ఇక్కడ? మనందరం నేరస్తున్నాం. మన కోసం పోలీసులు వెతుకుతున్నారు. మనం హత్యలు చేయడానికి వచ్చాం. ఇక్కడ కూర్చొని పింగ్ పాంగ్ ఆడతారేంటి? వెళ్ళండి రా. ఆడరా. ఏంట్రా, ఏమైంది? ఇలా కొద్ది రోజులు గడిచాక హఠాత్తుగా ఈ అమ్మాయికి ఒక సమస్య వచ్చింది. నమస్కారం సార్. పోయిన నెల డ్యూ సార్. ఏంది? ఏం లేదు సార్, ఊరికే చూస్తున్నాను అంతే. ఇదిగో దీన్ని పట్టుకో. రే, ఆశపడుతున్నావుగా, నడుపు చూడు. నడుపు చూడరా పో. అయ్యో అమ్మ భయపడింది. ఏం లేదు, కాస్త మందు ఎక్కువైంది అంతే. అదే సంతోషం వేసి కొంచెం ఓవర్గా తగాడు. జాగ్రత్తగా చూసుకో. వస్తా. రాత్రి ఏ రోడ్డు మీద పడుకొని చావచ్చుగా, ఇంటికి ఎందుకు వచ్చావు? అది కాదు, పార్టీ అందుకనే. దేనికి పార్టీ? బండి తీసుకోబోతున్నాం కదా, అందుకనే పార్టీ. మనకి బండొద్దు గిండొద్దు. లేదు, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మనమేమి డబ్బు కట్టాల్సిన పని లేదు. అతనే ఫైనాన్సరే అన్ని చూసుకుంటానని చెప్పాడు. వాడంత మంచివాళ్ళ లేడు. నీకు వాడితో సావాసం వద్దు. ఆయన చాలా మంచోడే. వద్దని చెప్తున్నాను కదా. ఏందిరా, వస్తానన్నావు, రాలా? వద్దు సార్, బండి ఇప్పుడు వద్దు సార్, 6 నెలల తర్వాత తీసుకుంటాను సార్. ఏ, నీ పెళ్ళం తిట్టిందా? ఇలా మంది ఎక్కువ తాగిలితే తిడతా ఏంటి? చెప్పు తీసుకుని కొడుతుంది. ఇదిగో బండి తాళం తీసుకో. వద్దు, ఇప్పుడు వద్దు, నేను తీసుకోమంటున్నాగా, తీసుకో. ఇప్పుడు వద్దు సార్. తీసుకో. పిచ్చోళ్ళ ఉన్నాడు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంతా.
అనుకోకుండా జరిగిపోయింది సార్, క్షమించండి సార్. ఇందులో నా తప్పేమి లేదు సార్. లారీ అడ్డు రావడం వల్ల బండి తిరగబడింది సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. అంత డబ్బుకి నేను ఎక్కడికి వెళ్ళగలను సార్? మీరే ఏదో పెద్ద మనసు చేసుకోవాలి సార్. ఇట్రా రారా. ఎందుకురా ఏడుస్తావు? ఊరుకోరా. ఒకే ఒక దారి ఉంది. అమ్మా ఇదిగో పిన్నేది? నాన్న పిన్నిని ఆటోలో తీసుకెళ్ళాడు. నన్ను క్షమించు. బండి యాక్సిడెంట్ అయింది. ఫైనాన్సర్ బెదిరిస్తున్నాడు. 5 లక్షలు కట్టు, 6 లక్షలు కట్టు అని. నాకేం చేయాలో తెలియలేదు. అందుకే తను బిడ్డలాంటిదే కదా. నన్ను కొట్టు, తప్పు ఏమైనా చెయ్యి. నా జీవితం నాశనం చేసింది చాలదా? సార్, అది పనికి కొత్త, దానికి ఏమీ తెలియదు. అందుకని నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఏదో విధంగా నచ్చ చెప్పి నేనే తీసుకొస్తాను. వద్దులే, నువ్వు డబ్బులే ఇచ్చేయి. లేదు సార్, తప్పకుండా నేనే తీసుకొస్తాను. 1 వీక్ ప్లీజ్. ఇలా రా. సారీరా, మీ బావ పిలిస్తే ఎక్కడికి వెళ్ళకు. వద్దు, నా మాట విను. ఏం చేస్తాను చెప్పు? దానికి దేవుడు అన్యాయం చేశాడే. ఎవరి మీదైనా కోపం వస్తే ఇలా బొమ్మ గీసే కొట్టగలదు. పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటో. డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాను కదయ్యా, ప్రతి నెల కరెక్ట్ గా కట్టాలని. ఇప్పుడేమో సాగులు చెబుతావేంటి? ఇంకో 1 వీక్ లో రావాలి, లేకపోతే అంతే. రేయ్ రేయ్ అమెరికా రాయిస్తావా? రేయ్ ఏంట్రా, ఏమైంది?
నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. రేయ్ రేయ్ ఇట్లారా. రేయ్ అడ్డొచ్చావనుకో ముందు నువ్వు అయిపోతావురా. రేయ్ నా మాట ఏంట్రా రేయ్. ఏంటో వినేది? నాకు కానీ కోపం వచ్చిందనుకో. రేయ్ పిలవరా నీ. రేయ్ ఉండరా ఇటు రారా. రేయ్ దీంతో ఒకటి ఇచ్చాననుకో, ఆ పిల్లని అట్లా చేసినోని ఊరికి వదిలిపెట్టాలా? వాడికి డబ్బు నడు రోడ్లు ఏంట్రా? రేయ్ దీనికి కారణం నువ్వేరా. రేయ్ నా చేతికి చిక్కేవో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను నా కొడాక. రేయ్ మీరే రావద్దు, నాకు వదిలి నేను చూసుకుంటా. ఉండరా పెద్ద. నీకొచ్చిన కోపం మాకు రాదా? ఇది ఆడపిల్లకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా ప్లాన్ చేసే చెయ్యాలి. అనేసేద్దాం ఓకేనా? ఆ నేసేయాలా లేదంటే నిన్నే చేస్తాను చూసుకో.